ఆ ఇంటిని అమ్మి అది డెప్రికేట్ చేయడానికి సహాయం చేశారు. 19 lakhsని 12 lakhsగా మార్చేశారు. సో వి పెయిడ్ ఆల్ ద 12 lakh టు ఎవ్రీబడి. ఆ బిజినెస్లో ఓడిపోయి డబ్బుని తిరిగి ఇచ్చిన ఒకే ఒకరు మేము మాత్రమే. సో మిగతా వాళ్ళందరిలో మేము అడిగినట్టు ఒక్కరు కూడా డబ్బుని తిరిగి ఇవ్వలేదు. గొడవ వస్తుంది, భార్య అడుగుతుంది ఎందుకు ఇలా అప్పు లోపలికి మమ్మల్ని దూర్చారు. హస్బెండ్కే దేవుడు బాధ్యతని ఇచ్చారు, కుటుంబాన్ని జాగ్రత్తగా సక్రమంగా జరపాలి అని. సో మనం బాధ్యత లేకుండా ఇలా ఫైనాన్స్లో డెట్ పెద్ద రాయిని తీసుకెళ్లి కుటుంబం మీద అప్పుగా వేయడం, అందులోనూ ఎక్కువ మంది చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంది. ఎంతో అప్పుని పెట్టేసి ఇంకా వాళ్ళు చేతుల్లో ఎంతో కొంత ఉన్న డబ్బుల్ని కూడా భార్య దగ్గర తీసుకుని వెళ్ళి తాగడం, తాగి వాళ్ళకి ఏమీ చేతిలో లేకుండా భోజనానికి దారి లేకుండా చేస్తోంది. సో ఈ అప్పు నుండి ఇరుక్కుని బాధపడేటప్పుడు ఏదైనా ఒక దారి ఉందా బయటికి రావడానికి? మీ జీవితంలో ఏవైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అది మన దగ్గర ఉంది. యాక్చువల్లీ అప్పులో నుంచి బయటపడడం అనేది మన ఫస్ట్ మైండ్ సెట్. అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళు మమ్మల్ని అడగరు, మనం వచ్చి వద్దని చెప్పేస్తాం. ఏమార్చాలి అని కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఇంట్లో నుంచి తప్పుకుందాం అలానే అనుకున్నారు. నో వే. సో మనం ఒక అప్పు తీసామంటే అది ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. సో ఆ యాటిట్యూడ్ ముందు మన మైండ్కి రావాలి. సో ఎందుకంటే నా జీవితంలో నేను అప్పులో ఉన్నప్పుడు అదేంటంటే నా సొంత బిజినెస్లో నేను అప్పులో ఉన్నాను. 19 lakhs డెప్ట్. అప్పుడు నా శాలరీ 3,000 రూపాయలు. సో నేను సంపాదించే నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. సో ఇది నా పెళ్ళికి ముందు. సో అప్పుడు 3,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మా వల్ల బిజినెస్ని రన్ చేయలేదు. మేము మా సొంత ఇల్లులో ఉన్నాం. ఆ ఇంటిని అమ్మితేనే అప్పుని తీర్చుకోవచ్చు, కానీ ఆ ఇంటిని అమ్మేస్తే బిజినెస్ రన్ చేయలేదు. సో చాలా ఆసలేషన్. మాకు చాలామంది ఏం నేర్పించారంటే పసుపు నోటీస్ అంటారు, ఎల్లో నోటీస్, లైక్ బ్యాంక్ కరప్సీ. సో ఇది ఇచ్చేస్తే ఒక్కరు కూడా నిన్ను అడగరు, బిజినెస్లో ఇది సహజమే. తర్వాత ఇంకొకరు వచ్చి చెప్తారు మేము మీకు హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఆ వర్డే యూజ్ చేశారు, హెల్ప్ చేస్తాం. సరే మీరు క్యాపిటల్ వేయండి, మేము బిజినెస్ రన్ చేస్తాం అని చెప్పేటప్పుడు మీరు మంత్లీ ఇంత వడ్డీ ఇవ్వాలన్నారు. సో అప్పుకి ఇంకా అప్పు. సో అప్పుడు నేను ఒక నిర్ణయం తీశాను, ఇన్కమ్ జనరేట్ చేస్తేనే ఈ అప్పుని నేను తీర్చగలను. ఎవరు ఏం చెప్పినా వినబోయేది లేదు. రెండవది నేను ఏం చెప్పానంటే నేను ఓడిపోయినట్టు ఉండొచ్చు, కానీ మమ్మల్ని నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళని మేము మోసం చేయకూడదు. సో ఇంటిని అమ్మి అయితే మాకు ఇచ్చిన అన్ని బిజినెస్ పీపుల్స్కి, క్రెడిటర్స్కి మనం తిరిగిస్తాం అలా అని చెప్పేటప్పుడు మా పెద్దనాన్న ఆ బిజినెస్లో చాలా పైన ఉన్నారు. సో ఆయన వచ్చి నాకు సహాయం చేశారు. ఏం చెప్పారంటే నువ్వు పనికి వెళ్ళు, నేను అందరినీ చూసుకుంటాను, ఈ చోటుని అమ్మేంత వరకు నేను నీకు సహాయం చేస్తాను, అందరికీ తోడుగా ఉండి ఆ ఒకే ఒక మనిషే నా మాట విని ఆ ఇంటిని అమ్మి అది డెప్రికేట్ చేయడానికి సహాయం చేశారు. 19 lakhsని 12 lakhsగా మార్చేశారు. సో వి పెయిడ్ ఆల్ ద 12 lakh టు ఎవ్రీబడి. ఆ బిజినెస్లో ఓడిపోయి డబ్బుని తిరిగి ఇచ్చిన ఒకే ఒకరు మేము మాత్రమే. సో మిగతా వాళ్ళందరిలో మేము అడిగినట్టు ఒక్కరు కూడా డబ్బుని తిరిగి ఇవ్వలేదు. సో మనకి ఏ మైండ్ సెట్ రావాలంటే ఆ నిజాన్ని దేవుడు ఎదురు చూస్తున్నారు. సో ఆ సమస్య నుంచి దేవుడు నన్ను తీసుకుని వచ్చేటప్పుడు నేను వాటిని పట్టుకున్నాను. సో అదే కాకుండా ఆయన నా చేతిని పట్టుకుని నన్ను పైన తీసుకువెళ్ళారు పనిలో. సో ఈరోజు వచ్చి నేను నా కుటుంబాన్ని నడిపించడానికి, నా పిల్లలకి నేర్పించడానికి, ఇప్పుడు మేము అప్పులు లేకుండా జీవించడానికి సహాయం చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే ఐ లెర్న్ ఇన్ అ హార్డ్ వే. కానీ మమ్మల్ని చూసే వ్యూవర్స్ వచ్చి మన ప్రోగ్రామ్ని చూసి అలాంటి హార్డ్ పాత్ని తీసుకోకూడదు, నాలాంటి ఒక హార్డ్ పాత్కి వెళ్ళకూడదు. సో అప్పు తీస్తే తిరిగి ఇవ్వాలి, ఆ మైండ్ సెట్ రావాలి, దానికి ప్రయత్నాన్ని చేయాలి. హోమ్ లోన్, అందరూ హోమ్ లోన్ తీసి ఏం చేస్తారంటే 20 సంవత్సరం కూడా కట్టేస్తాం, 30 సంవత్సరం కూడా కట్టేస్తాం. తప్పుడు మార్గం.
చాలా రాంగ్ అయిన మార్గం. హోమ్ కొనుక్కోవచ్చు, లోన్ తీయండి, మీ అర్హతకి తగినట్టు తీయాలి, కానీ అది ఎంత త్వరగా ఇచ్చి ముందుగానే మీరు అమౌంట్ని ఇచ్చి అప్పుని తగ్గించాలి. అది బట్టి తక్కువగానే ఉంటుంది కదా, తర్వాత చూసుకుందాం అని అన్నిటినీ మేము దాటి వేయకూడదు. ఆ డబ్బుని ఇచ్చి మనం తీర్చేయాలి. సో అప్పు తీస్తే ఇవ్వాలి. హోమ్ లోన్ ఇలాంటి ఒక లాంగ్ డ్యూరేషన్ ఏదైనా ఉంటే అది ముందుగానే 20 సంవత్సరాల లోన్ తీస్తే 8 సంవత్సరాలే క్లోజ్ చేయాలి. 10, 8 or 10 ఇదే డ్యూరేషన్. బ్యాంక్ ఇచ్చింది డ్యూరేషన్ కాదు, నేనే డిసైడ్ చేయాలి. ఇంత సంవత్సరం లోపు నా అప్పుని తీర్చి బయట రావాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎఫర్ట్స్. అది చేయడానికి మీరు అదే చెప్పారు. అప్పు లేకుండా మనం ఎంత దూరం రాగలమో అన్నిటినీ మనం క్లోజ్ చేయడానికి ట్రై చేసి మనం ఎంత తీసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా మనం త్వరగా తీర్చేయాలని దేవుడి దగ్గర ప్రార్థించి దానికి తగ్గిన నిర్ణయాలు కూడా మనం తీసుకోవడం. అందులో మీరు చాలా న్యాయంగా కూడా ఉన్నారు. క్రెడిటర్స్ వాళ్ళందరికీ మీరు ఎంత ఓవ్ చేస్తున్నారు అప్పుల్లో, అదంతా మనం తిరిగి ఇచ్చేయాలి. ఎవరి దృష్టిలోనూ నేను తక్కువగా మిగిలిపోకూడదు, ఒక ఇన్కంప్లీట్ గా ఉండకూడదు. సో అది చూసి దేవుడు మీకు ఆశీర్వదించి ఉద్యోగులను కూడా ఆశీర్వదించి అన్నిటినీ పూర్తి చేసి పైకి వచ్చేలా చేసి, సో మీకు ఏ లోటు లేకుండా మీ ఫ్యామిలీకి చేశారు. సో దట్ ఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు మనం దేవుడి దగ్గర అప్పులంతా తీర్చేయాలని కోరుకుని శక్తితో మనం ప్రయత్నాలని మనం తీయాలి. అలా కాకుండా మనం అప్పులు పైగా తీసుకుంటూ ఉండి క్రెడిట్ కార్డులో మనం ఇంకా చేర్చుకుంటూ వెళ్ళిపోయి డైలీ నీడ్స్ కూడా అందులోనే గోక్కుంటూ అలాంటివి ఏవీ కాకుండా మన బ్రదర్ చెప్పినట్టు ఎంత దూరం అంత ప్లాన్ చేసి చేసుకుని రోజుకి కావాల్సిందంతా రోజుకే దేవుడిని మనం ట్రస్ట్ చేసి మనం ఇచ్చి అది తీర్చి మనం పే చేయాల్సిందంతా మన పాకెట్ నుంచే పే చేసినట్టు మనకు ఒక సంతోషం. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫైనాన్స్ వెల్. నేను నాకు కావాల్సినవన్నీ బాగా ప్లాన్ చేసుకుని చక్కగా చూసుకుంటున్నా. అప్పుడు అందులో కూడా మనకి ఒక సంతోషం వస్తుంది, ఒక కపుల్గా మనం చేసేటప్పుడు. సో అలాంటి ప్రయత్నాలు తీయడం చాలా అవసరం. మీరు చెప్పినందులో లూకా 14:28లో ఒక అద్భుతమైన వచనం దేవుడు చెప్తున్నారు. ఒక పెద్ద భవనం కట్టేటప్పుడు మీరు అంతా ఫైనాన్స్ అంతా ప్లాన్ చేసుకునే కదా మీరు చేస్తున్నారు. సో బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు అలాగే బాగా ప్లాన్ చేసుకుని ఏ రిటర్న్ వస్తుంది అదంతా ప్లాన్ చేసుకుని చేస్తున్నారు. సో అలాగే మీ ఫైనాన్సెస్ ని కూడా మీరు బడ్జెట్ చేసుకుని ఎంత అవుతుంది ఇదంతా మీ లైఫ్ లో కూడా బాగా ప్లాన్ చేసుకుని చేయండి అని దేవుడు లేఖనంలో చెప్తున్నారు. అండ్ ఒక సామెతలు 30:24లో ఒక చీమ అద్భుతంగా అది వచ్చే కాలానికి అది స్టోర్ చేసి పెడుతోంది, సేవ్ చేసి పెడుతోంది. భోజనం అంతా అది ముందే ప్లాన్ చేసి సేవ్ చేసి పెడుతోంది. యూసెఫ్ చేసినట్టు దేశానికి కూడా దేవుడు చెయ్యమని కరువు సమయంలో రాబోతోందని చెప్పి ఎగిప్తుకి చేర్చి పెట్టమని దేవుడు నేర్పించారు. సో అలాగే దేవుడు మనకి కూడా నేర్పిస్తున్నారు. ఈరోజు మనం ఈ చేర్చి పెట్టే దారిలో మనం వెళ్దాం. రోజుకి కావాల్సినవి కూడా దేవుడి దగ్గర అడిగి అప్పుడప్పుడు మనకి కావాల్సినవి కొనే వస్తువు మనకి కావాలా, మనం అది కొనాల్సింది అంత అవసరమా, దానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర ఉన్నాయా, అంత ఇన్కమ్ మనకు వస్తున్నాయా, ఈ దృష్టితో మనం ఉండి మనం కరెక్ట్గా స్పెండ్ చేయాల్సిన అవసరం మనకుంది. మనం ఒక బాధ్యతవంతులుగా మనం ఉందాం. ఎందుకంటే కుటుంబం మీద అంత బరువు రాకూడదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ దీనివల్ల ఎక్కువ అఫెక్ట్ అవుతున్నాయి. గొడవ వస్తుంది, భార్య అడుగుతుంది ఎందుకు ఇలా అప్పులకి మమ్మల్ని దూర్చారు. హస్బెండ్కే దేవుడు బాధ్యతని ఇచ్చారు, కుటుంబాన్ని జాగ్రత్తగా సక్రమంగా జరపాలి అని. సో మనం బాధ్యత లేకుండా ఇలా ఫైనాన్స్లో పెద్ద రాయిని తీసుకెళ్లి కుటుంబం మీద అప్పుగా వేయడం, అందులోనూ ఎక్కువ మంది చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంది. ఎంతో అప్పుని పెట్టేసి ఇంకా వాళ్ళు చేతుల్లో ఎంతో కొంత ఉన్న డబ్బుల్ని కూడా భార్య దగ్గర తీసుకుని వెళ్ళి తాగడం, తాగి వాళ్ళకి ఏమీ చేతిలో లేకుండా భోజనానికి దారి లేకుండా చేస్తోంది. వాళ్ళ భార్యలు వచ్చి ఏడుస్తున్నారు, ప్రార్థన గుడిలో వచ్చి ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలని నాకు తెలియట్లేదు, నన్ను కొడుతున్నారు, నా దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కుని వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎంతో స్ట్రెంత్తో దేవుడి మీద ఉన్న నమ్మకంతో కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారు.
నేను ఏడుపుతో ప్రార్థించేటప్పుడు దేవుడు అక్కడ కూడా హస్బెండ్ని మార్చేలా చేస్తున్నారు. సో ఆ బాధ్యత మనకి రావాలి. కానీ ఈ టైంలో మీ భర్తలు అలా ఉన్నా కూడా మనం ప్రార్థిస్తాం. ఈ అప్పు మనల్ని వదిలి వెళ్ళేలా ఈరోజు మనం ప్రార్థిస్తాం. అందులో నుంచి ఎలాగోలా వాళ్ళు బయటపడాలి. సో వి విల్ ప్రే. దేవుడి దగ్గర మన బరువులను వేసి మనకి అద్భుతంగా ఫైనాన్సెస్ని చూసుకోమని కూడా మంచి జ్ఞానాన్ని అడుగుతాం. దానికి కావాల్సిన హృదయాన్ని అడుగుతాం. ప్రియమైన దేవుడా, ఈ పరిస్థితిలో కూడా దేవుడా మీ పిల్లలకి చాలా ఆశీర్వాదాలు ఇవ్వు దేవుడా, చాలా ఆశీర్వాదాలు దేవుడా. మీరు మమ్మల్ని అప్పులో లోతులో ఇరుక్కుని కష్టపడకుండా, పిశాచి ఏమార్చే దారిలో మేము ఇరుక్కుని కష్టపడకుండా దేవుడు మాకు జ్ఞానాన్ని, బాధ్యతగా మీరు మాకు ఇచ్చే ఆదాయాన్ని అన్నిటినీ సక్రమంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి మాకు బాధ్యతని ఇవ్వు దేవుడా. ఆ బాధ్యత తీసుకోవడానికి మాకు కృప ఇవ్వండి. జాగ్రత్తగా జీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రతి ఇన్కమ్ని బాగా స్పెండ్ చేయడానికి మాకు బుర్రెవ్వు దేవుడా. దేవుడా, మేము తప్పుగా స్పెండ్ చేసి దేవుడా మీకు ముందు ఒక తప్పుడు అకౌంట్ ఇచ్చే వాళ్ళగా మేము మిగిలిపోకుండా దేవుడా హృదయంలో మీ జ్ఞానాన్ని పెట్టు దేవుడా, మాకు భయాన్ని పెట్టు దేవుడా. దేవుడా, డబ్బుల్లో అంతా మేము జాగ్రత్తగా ఉండడానికి, కష్టంలో నిజంగా ఉండే వాళ్ళని మాత్రమే మీరు గొప్ప చోటులకి తీసుకెళ్తున్నారు దేవుడా. మంచి ప్రదేశంలో నడిపిస్తున్నారు దేవుడా. గొప్ప పేరుల్ని ఇస్తున్నారు, పదవుల్ని ఇస్తున్నారు, పెద్ద బాధ్యతల్ని మీరు ఇస్తున్నారు దేవుడా. దేవుడా, అలా మేము కష్టాల నుండి జాగ్రత్తగా ఉండడానికి, దాని ద్వారా మేము ఆశీర్వాదాన్ని పొందుతున్నాం దేవుడా. అలా జాగ్రత్తగా ఉండని బిడ్డలకి సహాయం చేయు దేవుడు. అన్ని బాధలు, టెంప్టేషన్స్ని దేవుడా వాళ్ళు వదిలేయడానికి నువ్వు ఆశీర్వదించము దేవుడా. వాళ్ళు అనవసరంగా స్పెండ్ చేసే కార్యాల నుండి నువ్వు బాధల్ని తీసుకెళ్ళాలి దేవుడా. ఆపాలి, అలవాటు ఆపాలి దేవుడా. కావాల్సినవి మాత్రం వాళ్ళు ఆలోచించి ప్లాన్ చేసి దేవుడా, వాళ్ళు ప్రతి నెల, ప్రతి సంవత్సరం వాళ్ళు ప్లాన్ చేసేలాగా సేమించడానికి కూడా వాళ్ళకి నేర్పించు దేవుడా. ఎంతో డబ్బుల్ని మనం చేర్చిపెట్టి ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలనే ఆలోచన మనం బుర్రలో ఉండాలి దేవుడా. దేవుడా, లక్షల్లో అప్పులో ఉన్న వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు వాళ్ళ హృదయాన్ని దేవుడా ఈరోజు మాట్లాడిన ప్రతి విషయాన్ని వాళ్ళు అప్పగించడానికి దేవుడా, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళకు ముందుకు వచ్చినప్పుడు దేవుడా మీరు జాలి చూపించాలి దేవుడా. మీరు వాళ్ళ మీద జాలి చూపించాలి దేవుడా. ఈ అప్పు నుండి వాళ్ళని ఎలాగైనా కాపాడు దేవుడా, కాపాడు రాజా. వాళ్ళకి శాశ్వతమైన ఒక విడుదలనివ్వాలి. వాళ్ళకున్న అలవాట్లని మీరు పూర్తిగా మార్చేసి వాళ్ళకొక కొత్త ఆశీర్వాదాన్ని ఆజ్ఞివ్వండి. డబ్బుల్ని ఆశ్చర్యంగా వాళ్ళకి దేవుడా మీ దూతుల మూల్యంగా మీరు పంపించి మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ అప్పులు సెటిల్ అవ్వడానికి మీరు దయ చూపించాలి దేవుడా. దేవుడా, అద్భుతాల్ని ఈ టైంలో చెయ్యండి దేవుడా. ఎవరితోనూ దేవుడా వాళ్ళు భయంతో నుంచోని చెయ్యకుండా, అసహ్యపడేలా చెయ్యకుండా వాళ్ళని కాపాడండి. పేరుని కాపాడి వాళ్ళని కాపాడాలి దేవుడా. అదే చోట్లో దేవుడా వాళ్ళు బాగుపడేలా చెయ్యాలి దేవుడా. వాళ్ళు డబ్బుల విషయంలో బాధ్యతవంతులుగా మారాలి. వాళ్ళని దేవుడు ఆశీర్వాదంలో జీవించే వాళ్ళగా మార్చి సాక్ష్యంగా నుంచోపెట్టి మేలుకులేలా చేయి దేవుడా. దేవుడా, ప్రమాదపు కాలంలో మీ బిడ్డలకి మీరే తోడుండాలి దేవుడా. దానికి ధన్యవాదాలు దేవుడా. ఒక పెద్ద మార్పుకి ధన్యవాదాలు యేసునామంన ఆమేన్. సో మనం ఎక్కువ మాట్లాడడం, ఇది ఒక లాంగ్ ప్రోగ్రామ్ అయినప్పటికీ ఇది ఒక మంచి యూస్ఫుల్ షోగా ఉంటుందని మన ప్రేక్షకులకి. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము మాట్లాడిన విషయం అన్నీ మీరు చాలా కేర్ఫుల్గా విని పాటించండి. బీ ఎ బ్లెస్సింగ్. సో మీరు చాలామంది మీ టెస్టిమనీస్ ఇంకా స్టోరీస్ అన్నిటినీ వీడియోస్ అండ్ ఆడియోస్ మూల్యంగా షేర్ చేశారు. అందులో ఒక వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. లవ్ కార్డ్ మనం ఇప్పుడు చూద్దాం. హాయ్, ఐఎమ్ పాల్ విల్సన్ ఫ్రమ్ చెన్నై. நான் ரீசெண்டாக லவ் ப்ரோக்ராம் பார்த்துருந்தேன். இட்ஸ் வெரி யூஸ்ஃபுல் டு மீ. அண்டு நான் ரீசெண்டாக தான் எனக்கு குழந்தை பிறந்திருக்கு. ஐ எம் வெரி ஹாப்பி. பட் இருந்தாலும் அது எப்படி நான் ஹேண்டில் பண்ணுறது ரொம்ப நான் இதுவாக இருந்தேன். அண்டு ரீசெண்டாக தான் அந்த எபிசோட் பார்த்துருந்தேன். பிரதர் சாம்வேல் அண்ணா சொன்ன வார்த்தைகள் வந்து ரொம்ப பிரயோஜனம் உள்ளதாக இருந்தது. థ్యాంక్ యూ సామ్వేల్ అన్న అండ్ శిల్ప. వావ్, ఎంతో అద్భుతమైన ఒక టెస్టిమనీని మనం చూసాము. ఇదేలాంటి మీ టెస్టిమనీస్ ఈ ఎపిసోడ్ అయినా సరే లేదంటే ప్రీవియస్ ఎపిసోడ్ అయినా సరే మాకు షేర్ చేయండి.
ఇట్ వుడ్ బి అ బ్లెస్సింగ్ టు ది అదర్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం వఫ్ తీసుకోబోతున్నాం. మీ స్పౌస్ పక్కనే ఉంటే ఆయన చెయ్యిని పట్టుకోండి. We can say this waf together. We will fear God together. We will love and stand with each other and live happily forever. For families to be blessed, to live in harmony, and for their safety and prosperity, every day the Dinagaran family and the prayer intercessors at Jesus Calls Prayta pray for the Family Blessing Plan partners. Join the Jesus Calls Family Blessing Plan today and experience for yourself the power of prayer.